ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నా అనేక ఊహాగానాలకు తెరలేపుతోంది. జగన్ ఇండియా కూటమిలో చేరేందుకు సిద్ధపడుతున్నారనే చర్చ ఇప్పటికే జోరందుకుంది. అయితే జగన్ను ఇండియా కూటమిలో చేర్చుకునేందుకు ఇద్దరు నేతలు ససేమిరాని ఎందుకంటున్నారు? జగన్ కూటమిలో చేరడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇంతకీ జగన్ను అంతలా వ్యతిరేకిస్తున్న ఆ ఇద్దరు నేతలెవరు? ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత జగన్ ఆలోచన పూర్తిగా మారినట్టు కనిపిస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా కేంద్రంలో ఉన్న బీజేపీకి బయట నుంచి మద్దతు ప్రకటించారు. ప్రధాని మోదీతో సత్సంబంధాలు కొనసాగించారు. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ టీడీపీతో జతకట్టడంతో జగన్కు మోడీకి మధ్య కొంత గ్యాప్ వచ్చినట్లు స్పష్టమవుతోంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా బీజేపీ జగన్తో కొంత సానుకూలంగా ఉన్నట్లు కనిపించింది. స్పీకర్ ఎన్నికల సమయంలో బీజేపీ జగన్ మద్దతు కోరడం, జగన్కు కూడా బేషరతుగా మద్దతు ఇవ్వడం చకచకా అయిపోయాయి. ఈ పరిణామాలతో ఆ రెండు పార్టీల మధ్య మంచి సంబంధాలే ఉన్నట్లు కనిపించింది. ఇదే సమయంలో ఏపీలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేసేందుకు జగన్ మోదీ అపాయింట్మెంట్ కోరినట్లు తెలిసింది. ప్రధానితో ఏపీలో నెలకొన్న పరిస్థితులను వివరించాలనుకున్న జగన్కు నిరాశ మిగిలింది. జగన్కు ప్రధాని అపాయింట్మెంట్ దక్కకపోవడంతో వైసీపీ ఆలోచనలో పడేసింది. ఇన్ని రోజులు కేంద్రంలో ఉన్న బీజేపీకి ప్రధాని మోడీకి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించినా తమను పట్టించుకోకపోవడంపై జగన్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలిసింది. మేము రాజకీయంగా చాలా ఫెయిర్గా ఉండి బీజేపీకి బయట నుంచి మద్దతు ప్రకటిస్తే బీజేపీ మాత్రం తమను పట్టించుకోకపోవడంతో జగన్ ఒకంత అసహనంతో ఉన్నట్లు సమాచారం. ఇంత జరిగినా బీజేపీని నమ్ముకొని ఉంటే రాజకీయంగా తమకు ఇబ్బందులు వస్తాయనే ఆలోచనలో వైసీపీ వర్గాలు ఉన్నట్లు తెలిసింది. ఇక బీజేపీ ధోరణితో భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ వ్యూహాలు అమలు చేయాలన్న కోణంలో సన్నిహిత వర్గాలతో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు వైఎస్ జగన్. ఒకవైపు ఏపీలో రోజురోజుకు పార్టీ పరిస్థితి ఇబ్బందికర పరిస్థితిలోకి వెళ్తోంది. ఇలాంటి తరుణంలో ఇతర పార్టీల మద్దతు తప్పనిసరి అయింది. దీంతో భవిష్యత్తు అడుగులు ఎటు వేయాలా అన్న సందిగ్ధంలో జగన్ ఉన్నారు. ప్రస్తుతం బీజేపీకి కేంద్రంలో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఒక్కటే కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బీజేపీతో సమానంగా రాణించింది. గత 2 దఫాలుగా కేంద్రంలో అధికారం చెలాయించిన బీజేపీకి ఈసారి ఇండియా కూటమి బ్రేకులు వేసింది. గతంలో లాగా మోదీ బీజేపీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండే అవకాశం కనిపించడం లేదు. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా ఎన్డీఏను గట్టిగా నిలదీస్తున్నాయి. ఈ రాజకీయ పరిణామాలే జగన్ను ఇండియా కూటమి వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొన్న ఢిల్లీలో జగన్ తలపెట్టిన ధర్నాలో కాంగ్రెస్ మినహా మిగతా ఇండియా కూటమి పక్షాలు హాజరు కావడం దానికి బలం చేకూర్చేలా కనపడుతున్నాయి. ఏపీలో టీడీపీ కూటమిని రాజకీయంగా తట్టుకోవాలంటే ఇండియా కూటమి మద్దతు అనివార్యంగా జగన్ భావిస్తున్నారు. వీలైనంత త్వరలో ఇండియా కూటమిలో చేరడానికి జగన్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఎలాగో బీజేపీని అతిగా నమ్ముకొని మోసపోయాం. బీజేపీ విషయంలో మనం సానుకూలంగా ఉన్నా బీజేపీ పెద్దలు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్కు మద్దతుగా నిలవడం అనుమానంగా మారింది. దీంతో ఇండియా కూటమిలోకి వెళ్లడమే జగన్ ముందు ఉన్న ఆప్షన్గా కనిపిస్తోంది. అటు ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన పార్టీ కాంగ్రెస్కు జగన్కు మధ్య తీవ్ర అగాధం ఉంది. రాజకీయంగా రెండు పార్టీల మధ్య వైరం కూడా ఉంది. రెండు పార్టీల మధ్య భావసారూప్యత ఉన్నా గతంలో జరిగిన రాజకీయ పరిణామాలు ఇద్దరి మధ్య పూడ్చలేని అగాధాన్ని సృష్టించాయి. అలాంటి వాటిని సైతం జగన్ పక్కన పెట్టేందుకు సిద్ధపడుతున్నట్లు తెలిసింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది నానుడి. అది జగన్ విషయంలో కూడా నిజం కాబోతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. కాంగ్రెస్తో ఉన్న విభేదాలను పక్కన పెట్టేందుకు జగన్ సిద్ధపడినట్లు సమాచారం. దీనికోసం
కాంగ్రెస్లోని కొందరు జగన్ సన్నిహితులు సహకరిస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా జగన్ విషయంలో కొంత చూసి చూడనట్టు వ్యవహరించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఏపీలో బలపడాలంటే జగన్ మద్దతు అవసరమని కాంగ్రెస్ భావిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ అండగా ఉంటే ఏపీలో రాజకీయంగా ఏర్పడే ఇబ్బందులను అధిగమించవచ్చనే ఆలోచనలో జగన్ ఉన్నారు. ఇలా ఒకరికి మరొకరు అవసరం ఏర్పడుతుండడంతో ఇరు పార్టీలు ఒక అండర్స్టాండింగ్కు వచ్చేలా సూచనలు కనిపిస్తున్నాయి. మొన్న ఢిల్లీలో జగన్కు మద్దతు తెలిపిన పార్టీలు కూడా ఇండియా కూటమిలోకి రావాలని కోరినట్లు సమాచారం. మాకు కాంగ్రెస్తో కొన్ని అంశాల్లో విభేదాలు ఉన్నా బీజేపీని ఎదుర్కోవడానికి కలిసి పోరాడుతున్నాం. వైసీపీ కూడా కూటమిలోకి రావడానికి ఆలోచించండి అని పార్టీలు చెప్పినట్టు తెలిసింది. జగన్ కూడా ఇండియా కూటమి చెప్పిన విషయాలపై తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిలోకి చేరితేనే బాగుంటుందని భావిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న ఇద్దరు మాత్రం జగన్ ఇండియా కూటమిలో చేరడానికి అడ్డుపడేలా కనిపిస్తున్నారు. జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఒకవైపు ప్రయత్నాలు సాగిస్తుంటే ఆ ఇద్దరికి పెద్దగా ఇష్టం లేనట్టుగా కనిపిస్తోంది. అందులో ఒకరు స్వయాన జగన్మోహన్ రెడ్డి సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాగా మరొకరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరికీ జగన్ ఇండియా కూటమిలో చేరడం పెద్దగా ఇష్టపడడం లేదని సమాచారం. అన్నయ్య జగన్తో రాజకీయంగా విభేదించి కాంగ్రెస్లో చేరిన షర్మిల గత కొద్ది రోజులుగా జగన్ను రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా తీవ్రంగా విభేదిస్తూ వచ్చారు. ఇలాంటి తరుణంలో జగన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమిలో చేరితే తన పరిస్థితి ఏంటనే ఆలోచన షర్మిలలో ఉన్నారు. మళ్లీ జగన్ రాజకీయంగా బలపడితే దాని ప్రభావం తన మీద కూడా ఉంటుందని, అందులోనూ తాను అధ్యక్షురాలుగా ఉన్న పార్టీయే జగన్కు మద్దతు ప్రకటిస్తే భవిష్యత్తులో పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే కార్యక్రమాలకు జగన్తో వేదిక పంచుకోవాల్సి వస్తుంది. ఇది షర్మిలకు బొత్తిగా ఇష్టం లేదట. వీలైనంత వరకు జగన్ ఇండియా కూటమిలోకి రాకుండా అడ్డుకోవాలన్నదే షర్మిల ఆలోచనగా ఉందట. ఒకవేళ జగన్ ఇండియా కూటమిలో చేరేందుకు సిద్ధపడితే అప్పుడు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో ఇప్పటి నుంచే షర్మిల ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా జగన్ ఇండియా కూటమిలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. మొదటి నుంచి రేవంత్ రెడ్డి జగన్కు రాజకీయంగా సంబంధాలు అంతంత మాత్రమే. తెలంగాణలో తన బద్ధశత్రువైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగన్ అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డికి మింగుడు పడని అంశం. అదే సమయంలో ఏపీలో తన ప్రధాన రాజకీయ విరోధి అయిన చంద్రబాబుకు రేవంత్ రెడ్డి శిష్యుడిగా పేరుంది. ఇది జగన్కు రేవంత్ రెడ్డికి మధ్య దూరాన్ని మరింత పెంచింది. ప్రస్తుతం సీఎం రేవంత్కు ఢిల్లీ అధిష్టానంతో మంచి సంబంధాలున్నాయి. ఏదైనా కీలక రాజకీయ నిర్ణయాల్లో రేవంత్ రెడ్డి అభిప్రాయం కూడా అధిష్టానం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఒకవేళ భవిష్యత్తులో జగన్ ఇండియా కూటమిలో చేరాలనుకుంటే రేవంత్ అడ్డుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఇండియా కూటమిలోకి జగన్ రాక అంత ఈజీగా కనిపించడం లేదు. జగన్ చేరేందుకు సిద్ధపడినా ఈ ఇద్దరు నేతలు జగన్కు అడ్డుపడే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిట్స్లో టాక్. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాల నేపథ్యంలో జగన్ ఇండియా కూటమిలో చేరేందుకు సిద్ధపడితే ఈ ఇద్దరు నేతలు ఏం చేస్తారు? జగన్ను కూటమిలో చేరడాన్ని అడ్డుపడతారా, లేక అధిష్టానం ఆలోచనలకు అనుగుణంగా జగన్ కూటమిలో చేరడానికి ఒప్పుకుంటారా అనేది వేచి చూడాలి.